ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి, లలితా సహస్రనామాల్లో ఆ నామం చేసుకోవడం వల్ల మనకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, వాస్తుపరంగా పోయేటువంటి దోషాలు ఏమిటి అనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు నామం కనుక తీసుకున్నట్లయితే నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి ఈ నామం. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఒక 40 నిమిషాలు చేయండి, దీని ఫలితం ఏంటో కూడా చెప్తాను. దీనికి ముందు ఓం కలుపుకున్నాము, లాస్ట్లో నమః కలుపుకుంటే ఎలా పలకాలి? ఓం నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయాయై నమః. దీనివల్ల కలిగే ఫలితం ఏంటో చెప్తాను చూడండి. అనాహత చక్రము అంటారు. మూలాధార, స్వాదిష్టాన, అనాహత ఇలా చక్రాలు ఉంటాయి మనకి, షట్చక్రాలు, పైన సహస్రారం ఉంటుంది కదా. ఈ అనాహత చక్రం ఏదైతే ఉందో అది యాక్టివేషన్ అవ్వడానికి పనిచేస్తుందండి. ఇది ఏమంది, కేవలం అనాహత చక్రం యాక్టివేషన్ అవ్వడానికైనా, ఇంకా అంటే నిజంగానే యాక్టివేషన్ అయిపోతుందంటే మన మూలాధారము మిగతా చక్రాల పరిస్థితి ఏమిటని డౌట్ వస్తుంది ప్రతి మనిషికి. ఇదేమిటంటే ఈ విశ్వము యొక్క మూలాన్ని తెలుసుకునేటువంటిది, విశ్వము యొక్క మధ్య స్థానం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి నామం ఇది. అమ్మవారి యొక్క బొడ్డు భాగము నుంచి ఈ 2 తీగల్లో ఇలా వచ్చి ఆ సూర్యచంద్రులే అమ్మవారికి స్థలములుగా ఉన్నాయనేటువంటి భావన కూడా ఉంది ఇందులో. ఏమండి మరి ఏమిటంటే దాని గురించి ఏంది చెప్తున్నారు అంటే కాదు, ఇక్కడ అర్థం బాగా అర్థం చేసుకోండి. ఈ యొక్క నామంలో ఇన్నర్గా సీక్రసీగా మీ యొక్క కర్మలు తొలగించేటువంటి గొప్ప శక్తి ఉంది ఇందులో. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి అనుకుంటూ ఉండని మీరే చూస్తుంటారు. మీకు చూడండి, మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది ఒకటి, అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ నామం చేసుకోవడం వల్ల. అలాగే కొన్ని ఇళ్లల్లో వాస్తుపరంగా కొన్ని ఇల్లులు చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలియక మీ యొక్క ఇంటి యొక్క మధ్య భాగంలో దాన్నే మనకి సెంటర్ పాయింట్ అంటూ ఉంటారు, గర్భస్థానము అంటూ ఉంటారు. గర్భం, ఇంటి యొక్క గర్భం ఏదైతుందో తెలియక చాలామంది పిల్లర్లు వేసేస్తారండి. అక్కడ పిల్లర్ పెట్టేస్తారు తెలియక వాళ్ళకి. ఏమనంటే అయ్యో మరి ఇక్కడ పిల్లర్ రాకపోతే ఎలా అంటారు. కానీ గర్భంలో అసలు పిల్లర్ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ ఇవ్వాలి. ఇంటికి కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల పరంగా అక్కడ పర్ఫెక్ట్గా అక్కడ పిల్లర్స్ వచ్చేలా చూసుకొని అక్కడ వెయ్యాలి. అది పర్ఫెక్ట్. తెలియక ఏం చేసేస్తారు, గర్భం దగ్గర పిల్లర్ వచ్చేలా చేసేసారు, అయిపోయింది. ఆ ఇంట్లో ఉన్న చికాకులు ఇంకెక్కడా ఉండవు. ఎందుకు చూడండి, మన బాడీ ఉంది కదా, ఇప్పుడు ఒక బియ్యం బస్తా మనం భుజం మీద ఎంతైనా సరే మోయగలుగుతాం, బలంగా ఉన్న మనిషి అయితే. మరీ ముసలోళ్ళు చిన్నపిల్లలు అయితే మోయలేరు. కానీ అదే బరువు తీసుకొచ్చి పొట్ట మీద పెట్టండి, ఎలా ఉంటుంది? అమ్మో అంటాం. ఎందుకు? ఇది నాభిస్థానం. ఇది ఎలాగైతే మనకి నాభిస్థానమో గృహానికి కూడా గృహం మధ్యస్థానం ఏదైతుందో అది నాభిస్థానము. ఆ నాభిస్థానంలో తీసుకెళ్ళి పిల్లర్ పెట్టేశారు. తెలియదు, ఉన్నదో ఒక ఇల్లు, బయటికి వెళ్ళలేరు, ఖాళీ చేయలేరు, ఏమీ చేయలేరు. కానీ దోషం పోవాలి, అంత ఈజీ అని చెప్పలేదు శాస్త్రంలో, వాస్తుశాస్త్రంలో. కానీ ఎవరైతే ఈ నామాన్ని నిత్యము స్మరిస్తున్నారో, నాభ్యాల బాల రోమాలి లతాఫల కుచద్వయి, నాభ్యాల బాల రోమాలి లతాఫల కుచద్వయి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఆ గర్భస్థానంలో ఉండేటువంటి సెంటర్ పాయింట్లో ఏదైతే గోడలు ఉన్నా, మెయిన్గా పిల్లర్ వస్తే దోషం అండి, ఉన్న దోషం పోతుంది. ఇంకో రెమెడీ కూడా చెప్తాను. తెలుసో తెలియక అక్కడ గోడ వచ్చేసింది, దాని మీద చెల్లింది, అక్కడ ఖచ్చితంగా ఒక స్వస్తి గుర్తు అంటించండి. ఖచ్చితంగా మీకు ఆ నాభి స్థానంలో ఉండే దోషము 100% అమ్మవారు అలా తీసేసినట్టుగా మీకు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రశాంతత లభించి తీరుతుంది. శ్రీమాత్రే నమః.